ఎందు నుండి వస్తిని ఈ దేహమిడచి ఎంతవరకు పోదును. ఎందు నుండి వస్తిని ఈ దేహమిడచి ఎంతవరకు పోదును. బంధమందున చిక్కుటకు మరి తొల్లి కారణమెవరు తండ్రి. బంధమందున చిక్కుటకు మరి తొల్లి కారణమెవరు తండ్రి. వందలాది జన్మనందున దుఃఖముందినదెవరు తండ్రి. వందలాది జన్మనందున దుఃఖముందినదెవరు తండ్రి. ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకిస్తివి జన్మము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ చరణానికి మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఎందు నుండి వస్తిని ఈ దేహమిడచి ఎంతవరకు పోదును. ఇది ఫస్ట్ మొదటి వాక్యంలో ఉన్నటువంటిది, మొదటి లైన్లో ఉన్నటువంటి. ఎందు నుండి వస్తిని, ఎందు నుండి వస్తిని ఈ దేహము విడచి ఎంతవరకు పోదును, నేను ఎంతవరకు వెళ్తాను అంటే ఫస్ట్ అసలు ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలి. తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే ఈ శరీరము వచ్చింది, శరీరంలో ఉన్నటువంటి చైతన్యం కూడా వచ్చింది. సపోజ్ ఉదాహరణకి ఒక వ్యక్తికి 40 సంవత్సరాల వయసు అనుకోండి. 40 సంవత్సరాల వయసు ఆ వ్యక్తికి ఉన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం అతను ఎక్కడున్నాడు అంటే మనం ఏం చెప్తాం? చెప్పలేము. ఇవాళ ఒకళ్ళు డెలివరీ అయ్యారనుకోండి, అంటే ఆ పుట్టినటువంటి ఆ బేబీకి ఒక్కరోజు వాళ్ళు పుట్టారంటే ఒక్కరోజు వయసు ఉన్నటువంటి ఒక బేబీని చూసామనుకోండి. ఆ బేబీ 1 సంవత్సరం ఉన్నటువంటి బేబీ ఈరోజు జన్మించింది, జన్మ తీసుకున్నది అంటే మరి సంవత్సరం క్రితం ఆ బేబీ ఎక్కడున్నట్టు? అంటే శరీరం అనేటువంటిది ఆ తల్లి గర్భంలో నిర్మాణం జరిగింది అని మనం చెప్తాము. అయితే ఆ తల్లి గర్భంలోకి మరి 6వ నెలలో ప్రవేశిస్తాడు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఉంటారు అని కొంతమంది చెప్తారు. తసృష్ట్యా తదేవ అనుప్రావిశత్ అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్తున్నారు. స్టార్టింగ్ నుంచే ఉంటారు అని కొంతమంది చెప్తున్నారు. 6వ నెలలో జీవుడు ప్రవేశిస్తాడు అని కొంతమంది చెప్తారు. సరే, వాళ్ళందరూ 9 నెలల నుంచి కూడా ఇక్కడే ఉంటాడని మనం అనుకుందాం. ఒకవేళ అట్లా కూడా మనం అనుకున్నాం అనుకోండి, జీవుడు ఈ శరీరంలో స్టార్టింగ్ నుంచే ఉన్నాడు అనుకోండి. 9 నెలలు అయిన తర్వాత జన్మించారనుకోండి, 9 నెలల కాడి నుంచే ఇక్కడ జీవుడు ఉంటే మరి 9 నెలల కంటే ముందు ఎక్కడున్నట్టు? ఈ శరీరంలోకి ఈ పిండాన్ని ధరించకముందు 9 నెలల కంటే ముందు, అంటే 1 సంవత్సరం క్రితం లేదా ఒక 2 సంవత్సరాల క్రితం జీవుడు ఈ రోజు ఈ పిండంలో, అంటే తల్లి గర్భంలో తయారైనటువంటి ఈ పిండంలో ప్రవేశించక ముందు, అంటే ఈ ఒక తల్లి గర్భంలో ఒక పిండం ఏర్పడినప్పుడు ఆ పిండం యొక్క వయసు, ఆ పిండము తయారై 9 నెలలు అయిందనుకోండి, ఆ పిండం తయారై 9 నెలలు అయిందనుకోండి, ఆ 9 నెలల కాడి నుంచే కదా ఆ జీవుడు అక్కడ ఉండేది. మరి అయితే ఆ 9 నెలల కంటే ముందు, అంటే ఒక సంవత్సరం ముందు కానీ, ఒక 2 సంవత్సరాల ముందు కానీ, ఒక 3 సంవత్సరాల క్రితం కానీ ఆ జీవుడు ఎక్కడ ఉండి ఉంటాడు అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకుంటే, ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందు నుండి వస్తిని ఈ దేహం విడిచి ఎంత వరకు పోదును, నేను ఎక్కడికి వరకు వెళ్ళగలుగుతాను, నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటిది సాధకుడి యొక్క ఒక ప్రశ్నగా మనం దీన్ని అనుకొని సమాధానం కోసం ప్రయత్నం చేసేటువంటి, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి గర్భంలో ఒక పిండం 9 నెలలు పెరిగింది అని అంటే, అందులో జీవుడు కూడా 9 నెలల నుండి ఉన్నాడని అనుకున్నట్లయితే 9 నెలల కంటే ముందు కూడా ఆ జీవుడు ఉండే ఉంటాడు కదా. 9 నెలల కంటే ముందు లేకుండా ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించే అవకాశం అయితే లేదు కదా. అంటే 9 నెలల కంటే ముందు కూడా జీవుడు ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు అనే దానికి మనకు సమాధానం తెలియదు. మనకైతే తెలియదు ఎక్కడున్నాడు అనేది అయితే మనకు తెలియదు. కానీ 9వ నెల కాడి నుంచి మాత్రం ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండంలో, ఆ యొక్క పిండ శరీరంలో ప్రవేశించాడు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే,
తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండమునందు 9 నెలల నుంచి ఉంటున్నాడు అని అనుకున్నాం. అంతకు ముందు ఎక్కడున్నాడు అనే దానికి మనకైతే ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి ఇట్లయితే అర్థమయ్యేటువంటిది కాదు. అసలైతే ఎక్కడో ఒక చోట ఉన్నాడు, ఉండబట్టే ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించాడు అని మనం అనుకోవచ్చు. అంతకు ముందు ఎక్కడున్నాడు అంటే, అంతకు ముందు అంటే ముందు తండ్రి గర్భంలోకి ప్రవేశిస్తాడు, తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశిస్తారు అని మనకు శాస్త్రంలో చెప్తారు. అయితే మరి తండ్రి గర్భంలోకి ప్రవేశించక ముందు ఎక్కడున్నాడు అంటే ఓషధుల యందు అని చెప్తారు, ఆహార పదార్థాల యందు అని చెప్తారు, లేకపోతే నీటి యందు, లేకపోతే గాలి ద్వారా, పంచభూతాలలో ఏదో ఒక రూపంలో నీళ్ల ద్వారా కానీ లేకపోతే ఆహార పదార్థాల రూపంలో మనలోకి ప్రవేశిస్తారు అని చెప్తారు. మరి ఆహార పదార్థాల్లోకి ఎక్కడి నుంచి వస్తారు అంటే ఆకాశంలో నుంచి వర్ష రూపంలో మేఘం వర్షించినప్పుడు ఆ వర్ష రూపంలో కిందికి వస్తారు అని చెప్పడం అనేటువంటిది. ఆ వర్ష బిందువు అంటే ఆ మేఘంలోకి ఎక్కడి నుంచి వస్తాడు అంటే, ఆ మేఘంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఓషధుల్లో నుండి తండ్రి గర్భము లేదా తల్లి గర్భంలోకి ప్రవేశించారని. మరి ఓషధుల్లోకి ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఆ యొక్క మేఘంలో నుండి అని మనకు శాస్త్రంలో చెప్తారు. ఆ మేఘంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే సూర్యుని లేకపోతే చంద్రుని యొక్క కిరణాల ద్వారా మేఘంలోకి వచ్చి మేఘంలో నుండి ఇలా సృష్టిలోకి ప్రవేశించటం అనేటువంటిది జరుగుతుంది. సృష్టి ఇలా ప్రారంభమవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సూర్యుడు లేకపోతే ఆ చంద్రుడు ఆ యొక్క కిరణాలలోకి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ కిరణాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి దానికి మనకు సమాధానం తెలియదు. అంతకంటే ముందు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దానికి మనకైతే తెలియదు. అయితే మన పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారం మనం ఆలోచిస్తే, చూడు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాడు, సృష్టి ఎలా ప్రారంభమవుతుంది అంటే ఏమని చెప్పారంటే బ్రహ్మము నుండి అవ్యక్తము అంటే పంచదేవతల నుండి పంచబీజములు, పంచబీజాల నుండి పంచశక్తులు, పంచశక్తుల నుండి పంచతన్మాతృకలు, పంచతన్మాతృకల నుండి పంచమహాభూతాలు, మహాభూతాల నుండి అఖిలం జగత్తు అంటే చరాచర జగత్తు 84 లక్షల జీవ ఉపాధులతో కూడినటువంటి ఈ ప్రపంచం ఏర్పడింది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మనం మొట్టమొదటి ఎక్కడ పుట్టాము, మన యొక్క పుట్టుకకు మూలం ఎక్కడ అంటే బ్రహ్మమే మన యొక్క ఈ ప్రపంచం మొత్తం పుట్టడానికి కారణం బ్రహ్మే. ప్రపంచం మొత్తం పుట్టడానికి కారణం బ్రహ్మమైనప్పుడు మన పుట్టుకకు కూడా కారణం అతను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర జగత్తు మొత్తం కూడా బ్రహ్మము ద్వారానే సృష్టింపబడింది కాబట్టి మనం కూడా బ్రహ్మము ద్వారానే ఈ సృష్టిలోకి వచ్చాము. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందు నుండి వస్తేనే అంటే బ్రహ్మము నుండే మనం వచ్చాము. మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అంటే చివరికి వెళ్లాల్సింది మన యొక్క గమ్యస్థానం మాత్రం బ్రహ్మమే. మన యొక్క గమ్యస్థానం మాత్రం బ్రహ్మము. అంటే బ్రహ్మము నుండి వచ్చాము, మళ్ళీ బ్రహ్మము వద్దకు చేరుకోవాలి. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తారంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేన తత్రకా పరిదేవన అని చెప్పారు. అంటే మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము అంటే అవ్యక్తములో నుంచి వచ్చాము. బ్రహ్మము నుండి అవ్యక్తము అని చెప్తారు కదా, ఆ బ్రహ్మము నుండి మొట్టమొదట అవ్యక్తం ఏర్పడింది. దాన్నే పంచదేవతలు అన్నారు. అవ్యక్తంలో నుండి మనం వచ్చాం. అవ్యక్తము అంటే దాన్ని మనకు అర్థం కావడం కోసం ఏం చెప్తారంటే వ్యక్తము కానటువంటి చోటు, వ్యక్తము కానటువంటి ప్రదేశము అంటే మనకు తెలియనటువంటి చోటు. మనకేం కూడా దాని గురించి తెలియదు అనమాట. అందుకే ఏమన్నానంటే భగవద్గీతలో మనందరం కూడా తెలియని చోటు నుంచి వచ్చాము, అవ్యక్తములో నుండి వచ్చాము. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఈ జర్నీ ఇక్కడ మనం కొంతకాలం జీవించడం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అంటే మళ్ళీ అవ్యక్తంలోకే వెళ్తాము. అంటే తెలియని చోటు నుంచి వచ్చాము, మళ్ళీ తెలియని చోటుకి వెళ్తాము. అవ్యక్తంలో నుండి వచ్చాము, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్తాము. చూడండి, మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వచ్చామో తిరిగి అక్కడికే చేరుకుంటే నో ప్రాబ్లం అండి. అసలు ప్రాబ్లం అనేదేమీ లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఈ యొక్క శాస్త్రాలు కానీ సాధన కానీ ఇవన్నీ మనకు నిర్దేశించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే బ్రహ్మము నుండి ఈ ప్రకృతిలోకి మనం వచ్చేసాం. బ్రహ్మము నుండి ఈ ప్రకృతిలోకి వచ్చి ఈ యొక్క శరీరాన్ని ధరించాం. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన యొక్క గమ్యం తెలుసుకొని
మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకొని అక్కడికి వెళ్ళగలిగినట్లయితే, ఆ స్థానాన్ని గుర్తించి మనం అక్కడికి వెళ్ళగలిగినట్లయితే ఇంకా మనకు వేరే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మనం అక్కడికి వెళ్ళట్లేదు, మధ్యలోనే ఆగుతున్నాం. మధ్యలో నుంచే మళ్ళా రిటర్న్ మళ్ళా ప్రకృతిలోకి వస్తూ ఉన్నాం. మళ్ళా ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉన్నాం, ఇంకొక శరీరాన్ని ధరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం లక్ష్యాన్ని మర్చిపోయాం. మన యొక్క గమ్యస్థానం ఏమిటి అనేటువంటిది మనకు తెలియట్లేదు. మన యొక్క గమ్యస్థానాన్ని గుర్తించలేనటువంటి కారణం చేత వ్యావహారికమైనటువంటి జగత్తు యొక్క మోహములో చిక్కుకొని, ఈ యొక్క మాయలో చిక్కుకొని, ఈ మాయయే సత్యము అనేటువంటి భ్రమలో జీవిస్తూ లక్ష్యాన్ని గుర్తించక మన యొక్క విలువైనటువంటి సమయం మొత్తాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదండి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మనం బ్రహ్మం దగ్గర నుంచి వచ్చాము, బ్రహ్మం వద్దకు వెళ్ళాలి. బ్రహ్మం వద్దకు వెళ్లకుండా మనకు అనేకమైనటువంటి లోకాలు చెప్పారు, 14 లోకాలు చెప్పారు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 చెప్పారు. ఈ లోకాల్లో పర్యటిస్తూ ఉన్నాడు జీవుడు. ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు? ఈ లోకాల్లోనే పర్యటిస్తూ ఉంటాడు. ఊర్ధ్వలోకాలు అని చెప్పుకున్నామనుకోండి, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకం, తపోలోకం, సత్యలోకం అనేటువంటివి 7 లోకాలు. అలాగే అధోలోకాలు చెప్పుకుంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాళ అనేటువంటివి 7 అధోలోకాలు. అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. జీవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలను అనుభవించటం కోసం ఈ యొక్క లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే లక్ష్యం లేదు. అంటే లక్ష్యం అనేటువంటిది లేదు. ఎట్లా అంటే తెగిన గాలిపటం లాగా. ఇప్పుడు గాలిపటానికి దారం తెగింది అనుకోండి, గాలిపటానికి దారం తెగితే ఎక్కడికి వెళ్తుంది? చాలా మంది అనుకుంటారు తెగిన గాలిపటం స్వేచ్ఛగా విహరిస్తుంది అనుకుంటారు. అంటే గాలిపటానికి కట్టినటువంటి దారం తెగిపోతే అది స్వేచ్ఛగా విహరిస్తుంది, దానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చాయి అని అనుకుంటాడు, కానీ దానికి గమ్యం తెలియదు. ఎందుకంటే స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నటువంటి కారణం చేత, దానికి దిశానిర్దేశం చేసేటువంటి కర్త లేనటువంటి కారణం చేత ఆ యొక్క గాలిపటం అనేటువంటిది మురికి గుంటలో పడవచ్చు, మురికి కాలువలో పడవచ్చు, ముళ్ళ కంపలో పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. అది దేవాలయంలో వెళ్ళి పడవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సినిమా హాల్లోకి వెళ్ళైనా పడవచ్చు. ఎందుకంటే దాని గమ్యం ఖచ్చితంగా నిర్దేశించేటువంటి వాడు, దాన్ని నడిపించేటువంటి కర్త లేనప్పుడు. తెగిన గాలిపటం దిశానిర్దేశం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి అపవిత్రమైనటువంటి ప్రదేశంలోనైనా పడేటువంటి అవకాశం ఉంది. అందుకని స్వేచ్ఛా స్వతంత్రాలు అనేటువంటివి అదుపులో ఉంటే మంచిది, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని పెద్దలు చెప్పేటువంటిది అందుకే అన్నమాట. తెగిన గాలిపటం లాగా కాకుండా, అంటే ఒక కర్త చేతిలో ఉన్నటువంటి గాలిపటం లాగా, తాడు తెగిపోకుండా ఉన్నటువంటి గాలిపటాన్ని ఆ కర్త తాను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నాడో అక్కడికి తీసుకువెళ్తాడు. అలాగే సాధకుడు కూడా అలా ఒక కంట్రోల్గా శాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిగా, పెద్దలు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేసినప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటాడు. లక్ష్యమే లేనప్పుడు, ఒక దిశా నిర్దేశం లేనప్పుడు, అంటే తను ఎందుకు జన్మకు వచ్చాడు, ఎందుకు ఈ శరీరంలో ఉన్నాడు, ఈ శరీరాన్ని ఎందుకు విడిచిపెడుతున్నాడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు అనేటువంటి ఒక అవగాహన లేకుండా ఉన్నప్పుడు, సాధకుడు ఒక అవగాహన లేకుండా ఉన్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదో ఒక లోకానికి వెళతాడు. వెళ్ళి కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించి, అంటే తన యొక్క కర్మఫలాలకు అనుగుణంగా ఇంకొక శరీరాన్ని ధరించి ఈ లోకంలోకి మళ్ళీ జన్మకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేప్పుడు మళ్ళీ ఇలాంటి మానవ ఉపాధిని ధరించి వస్తాడు అనేటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే పరమాత్మ 84 లక్షల ఉపాధులను ఏర్పాటు చేశారు. మనం చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఏ ఉపాధినైనా కానీ ధరించేటువంటి అవకాశం మనకు ప్రాప్తించవచ్చు. అలాంటి ఏదో ఒక ఉపాధిని ధరించి మళ్ళీ ఈ లోకంలోకి జన్మకు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకతను ఇంటికాడ నుంచి ఒక లక్ష్యం ఒక చోటుకు చేరుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు, నాయన నువ్వు బెంగళూరు వెళ్ళరా అని చెప్పారు. పిల్లవాడు ఇంటికాడ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళాడు.
బెంగళూరు వెళ్ళిన తర్వాత బెంగళూరు నుంచి తాను మళ్ళీ ఇంటికి రావాలి. లక్ష్యం ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికి రావాలి. బెంగళూరు నుంచి ఇంటికి రావాలి కదా. ఆ పిల్లవాడిని ఇంటికి రమ్మని చెప్తే ఇంటికాడని బెంగళూరు నుంచి బయలుదేరి వస్తూ వస్తూ మధ్యలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో విజిట్ చేసుకుంటూ అతనికి నచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్, వినోదభరితమైనటువంటి, తనకిష్టమైనటువంటివి, తను ఆనందం ఇస్తావి అని అనుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి, అనేకమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళి వెంటనే రాలేదు. అసలు యాక్చువల్గా తను రావాల్సింది ఇవాళ వెళ్ళాడు, అక్కడ ఒక అర్ధగంట పని ఉంది, ఆ పని చూసుకొని వెంటనే రావాలన్నమాట, వెంటనే రావాల. కానీ అతను రాలేదు. ఒకరోజు ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లకన్నిటికి వెళ్ళాడు, ఇటు కేరళ వెళ్ళాడు, ఇటు తమిళనాడు వెళ్ళాడు, ఇట్లా అనేకమైనటువంటి మహారాష్ట్ర వెళ్ళాడు, ఇలా అనేకమైనటువంటి ప్రదేశాలు తిరుక్కుంటూ 3 నెలలకు వచ్చాడు. 3 నెలలకి వచ్చాడు. అంటే చివరికైతే వచ్చాడు కానీ రావటానికి 90 రోజులు పట్టింది. ఒక్క రోజులో రావాల్సినటువంటిది 90 రోజులు పట్టింది. ఇంటికాడ అతనికి ముఖ్యమైనటువంటి పనేమి లేదు, ఇక్కడ కూడా ఏం పనేమీ లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయి వెళ్ళాడు కాబట్టి మళ్ళీ ఇక్కడికి రావటం అతని యొక్క లక్ష్యం. ఇతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికి వస్తే అది ముగింపు జరుగుతుంది అన్నమాట ప్రయాణానికి. అలాగే మనం కూడా బ్రహ్మం నుండి స్టార్ట్ అయి వచ్చాం, అధో పరిణామం చెందుకుంటూ వచ్చాం. బ్రహ్మం నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకారం, మహదాంకారం నుండి పంచతన్మాత్రకుడు, పంచతన్మాత్రకుడు నుండి పంచమహాభూతాలు, చరాచర జగత్తుగా పంచమహాభూతాల నుండి చరాచర జగత్తు, అందులో 84 లక్షల జీవ ఉపాధులు, అందులో ఏదో ఒక ఉపాధిని ధరించి మనం ఈ ప్రపంచంలో వచ్చాం, అధో పరిణామం చెందుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ప్రయత్నం చేసి ఊర్ధ్వ పరిణామం చెందుకుంటూ మనలో మార్పు తెచ్చుకుంటూ మనం శరీర భావం నుండి ఇంద్రియాల స్థాయికి వచ్చి, ఇంద్రియాల భావం నుండి మనోస్థాయికి వచ్చి, మనోస్థాయి నుండి బుద్ధి స్థాయికి వచ్చి, బుద్ధి స్థాయి నుండి ప్రత్యేగాత్మ స్థాయికి వెళ్ళి, ప్రత్యేగాత్మ స్థాయి నుండి బ్రహ్మం యొక్క స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు లక్ష్యాన్ని మనం చేరుకున్నట్లు గుర్తు. అయితే ఆ యొక్క బెంగళూరు వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్క రోజులోనే రావాల్సినటువంటి వాడు 90 రోజులు ఎలా వెయిట్ చేశాడు, అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాడు. మనం కూడా వెంటనే ఈ జన్మలోనే లక్ష్యాన్ని చేరుకోవాలి, ఈ జన్మలోనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి సాధన చేసి. కానీ మనం సరైనటువంటి ప్రయత్నం చేయనటువంటి కారణం చేత ఈ శరీరాన్ని విడిచిపెట్టాం, ఇంకో శరీరాన్ని ధరించాం, ఇంకో శరీరాన్ని ధరించాం, ఇంకో శరీరాన్ని ధరించాం, అలా అనేకమైనటువంటి శరీరాలను ధరించుకుంటూ చివరికి ఇప్పుడు ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం. ఓకే, మనకు అర్థమైంది కదండి. మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యాము అనేటువంటి దానికి మనకు సరైనటువంటి సమాధానం లేదు. ఎప్పుడు స్టార్ట్ అయ్యాము అంటే సృష్టి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం కూడా అప్పుడే స్టార్ట్ అయ్యామని గుర్తు. ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఎండ్ పాయింట్ ఎప్పుడు గురువు గారు అంటే ఎండ్ పాయింట్ ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే లక్ష్యాన్ని చేరుకుంటామో, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకుంటాము, ఊర్ధ్వ పరిణామం చెంది, లేకపోతే జ్ఞానము ద్వారా విచారణ చేసి సత్యాన్ని తెలుసుకొని అసత్యాన్ని విడిచిపెట్టినటువంటి ఆ క్షణంలోనే, అసత్యాన్ని ఏ క్షణంలో అయితే విడిచిపెడతామో సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ క్షణంలోనే మనం లక్ష్యాన్ని చేరుకుంటాము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదండి. ఎందు నుండి వస్తిని ఈ దేహమిడచి ఎంతవరకు పోదును అంటే బ్రహ్మము వరకు పోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ అక్కడికే చేరుకుంటే లక్ష్యం అనేటువంటిది పూర్తవుతుంది. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఇంకో బంధమందున చిక్కుటకు మరి తొల్లి కారణమెవరు తండ్రి, వందలాది జన్మలందున దుఃఖము దినదెవరు తండ్రి, ఎందుకిస్తివి జన్మము. బంధమందున చిక్కుటకు మరి తొల్లి కారణము, మొట్టమొదట కారణం ఎవరు? ఇప్పుడు మనం ఈరోజు ఈ జన్మను ధరించి ఉన్నాము అంటే కారణం ఒకటి ఉండాలి కదా. దానికి కారణం ఎవరు? దానికి కారణము నేనా, ఇంకెవరైనా ఉన్నారా? బంధమందున చిక్కుటకు, ఈ శరీరం అనేటువంటి బంధం మనకున్నటువంటి బంధాల్లో అతి పెద్ద బంధం ఏమిటి అంటే దేహము నేను అనుకోవటమే పెద్ద బంధం. దేహములో బంధింపబడి ఉన్నాం. మనం ఎక్కడ బంధింపబడి ఉన్నాము? దేహమునందు బంధింపబడి ఉన్నాము. దేహము అనేటువంటి శరీరం అనేటువంటి జైలులో మనం
బంధింపబడి ఉన్నాం. మనం బయటికి అంతా స్వేచ్ఛగా ఉన్నట్లే ఉంది, అంతా స్వేచ్ఛగా ఉన్నట్లే ఉంది. కానీ ప్రాణం అనేటువంటిది ముక్కు దాటి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇందులోనే ఉండాలి జీవుడు. ఇష్టమైనా ఇందులోనే ఉండాలి, ఇష్టం లేకపోయినా ఇందులోనే ఉండాలి. అర్థమైందండి? అంటే శరీరం అనేటువంటి బంధాన్ని కలిగి ఉన్నాడు. అదే అడుగుతున్నాడు సాధకుడు ఇక్కడ. బంధమందున చిక్కుట కుమరి తొల్లి కారణమెవరు తండ్రి. అంటే ఈ శరీరం అనేటువంటి బంధం అనేటువంటిది నాకు ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే శరీరం ఎందుకు ప్రాప్తిస్తుంది అంటే మనం గతంలో చెప్పుకున్నాం, కర్మ వల్లనే. మనం గత జన్మలో కొన్ని కర్మలు చేసి ఉన్నప్పుడు ఆ యొక్క కర్మల యొక్క ఫలితాలను అనుభవించటం కోసం ఈ శరీరాన్ని ధరించాము అని చెప్పాం. మనం గత జన్మలో కొన్ని కర్మలు చేసి ఉన్నప్పుడు ఆ కర్మల యొక్క ఫలితాలను అనుభవించడం కోసం ప్రస్తుతం ఈ శరీరాన్ని ధరించాము అని చెప్పాం. ఓకే, బాగుంది. ఈ శరీరాన్ని ధరించడానికి కారణం గత జన్మలలో చేసినటువంటి కర్మ ఫలితాలు. ఇది ఓకే, ఒప్పుకుందాం. అయితే మొట్టమొదట సృష్టి ప్రారంభమైనప్పుడు మనం పుట్టలాప్పుడు మొట్టమొదట మనం పుట్టలేదు కదా. మరి మొట్టమొదట మనం పుట్టనప్పుడు మరి మనం ఏ కర్మ చేశామని, మనం ఎలాంటి కర్మలు చేశామని, ఎలాంటి కర్మ ఫలితాలు మనకున్నాయి అని చెప్పి మళ్ళీ జన్మకొచ్చి ఉంటాం. ఎవరు మనల్ని జన్మలోకి తీసుకొచ్చింది ఎవరు? అప్పుడు ఈ యొక్క బంధంలో ఇరుక్కోవడానికి, ఈ బంధంలో చిక్కుకోవడానికి అప్పుడు కారణభూతమైనటువంటి వాళ్ళు ఎవరు? అది నేనేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? బంధమందున చిక్కుట కుమరి తొల్లి కారణమెవరు తండ్రి. మరి బంధంలో చిక్కుకున్నా, స్టార్ట్ అయ్యా. ఆ స్టార్ట్ అయిన తర్వాత 100 అని ఇక్కడ చెప్పారు. వందలాది జన్మలందున దుఃఖము దినదెవరు తండ్రి. 100 కాదు, 1000 కాదు, లక్షలు కోట్ల జన్మలు, కొన్ని కోటాను కోట్ల జన్మలను మనం అనుభవిస్తూ ఆ యొక్క శరీరాలను, ఆ యొక్క జన్మలను తీసుకుంటూ నేటికి ఈ రోజుకి ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ శరీరాన్ని మనం ధరించి ఉన్నాము. ఓకే, బాగుంది కదా. ప్రశ్న అర్థమైంది కదా మీకు? మొట్టమొదట మనం ఈ యొక్క శరీరాన్ని ధరించడానికి కారణభూతం ఎవరు? శరీరాన్ని ధరించడానికి కారణభూతం ఎవరు అంటే, మరి శరీరం కావాలని నేను కోరుకున్నానా? నాకేమైనా సంబంధం ఉందా? మొట్టమొదటి అప్పుడు నేను లేను కదా. లేను కదా అంటే నేను లేను, కానీ నన్ను సృష్టించినటువంటి కర్త ఎవరైతే ఉన్నారో, ఈ శరీరాన్ని సృష్టించినటువంటి కర్త, ఈ శరీరం లోపల ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుణ్ణి సృష్టించినటువంటి వాడు, శరీరంలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో, కర్త ఎవరైతే ఉన్నారో, జీవుడు ఎవరైతే ఉన్నారో, లేదా మనస్సు ఏదైతే ఉన్నదో దానిని సృష్టించినటువంటి కర్త ఎవరైతే ఉన్నారో ఆయనే మనల్ని మొట్టమొదటి ఇందులో ఇరికించాడు. ఇందులో జీవుణ్ణి ఎవరైతే ఇరికించారో, ఇందులో జీవుణ్ణి ఎవరైతే ప్రవేశపెట్టారో ఆయనే దీనికి కర్త. అర్థమైందండి? ఎందుకంటే బంధమందున చిక్కుట కుమరి తొల్లి కారణమెవరు తండ్రి అంటే మొట్టమొదట కారణభూతమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ సృష్టి ఎవరైతే చేశారో ఆయనే కారణం, ఆయనే దీనంతటికీ కూడా మూలం, అంతే తప్ప నేనైతే కాదు. ఎందుకంటే నేను కావాలని ఈ జన్మకు రాలేదు, నేను కావాలని కోరుకోలేదు. నాకు అంటే ఒకవేళ మీకు తెలియదేమో, మీరు మర్చిపోయి ఉండొచ్చు, మీరే కోరుకొని ఉండొచ్చు అని కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఒకవేళ అట్లా జరగొచ్చేమో, అది నాకు తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఈ జన్మలో ఉన్నటువంటి విషయాలే, గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలే నేను చెప్పలేను. 10 సంవత్సరాలు ఎందుకండి, నెల రోజుల క్రితం ఏ కూర అంటే నేను చెప్పలేను. నెల రోజుల క్రితం వండినటువంటి కూర గురించే నేను చెప్పలేనప్పుడు లక్షల జన్మలకు సంబంధించినటువంటి డేటా నాకేం తెలుస్తుందండి? లక్షల జన్మల క్రితం మరి ఎవరు కోరుకున్నారు అనే దానికి సంబంధించినటువంటి జ్ఞానం నాకైతే లేదు. నేనైతే కోరుకున్నా అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నేనే కోరుకున్నానేమో నాకు అర్థం కావట్లేదు. దీనికి అంటే
ఈ యొక్క శరీరాలన్నీ ధరించి అనేకమైనటువంటి దుఃఖాలు పొందడానికి కారణభూతమైనటువంటి వారు ఎవరు అంటే, దీని సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనే ఇవన్నీ చేశాడు. వీటి యొక్క ఫలితాలన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు తానే తప్ప నేను కాదు. దీని భావకృష్ణేశ్వరుల వారు ఒక కందార్థం చెప్తారు. ఆటాడి ఆడకుండును ఆటాడే మేను బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుక ఎనియటి ఆటాడించేటి వాడు అతాడే రకర్త అంతటికి అచలమకర్త చేటు పాటుల రెంటి చేవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననమూలంద అతడే రకర్త అన్నిటికీ అచలమకర్త. ఆటాడు ఆడకుండును ఆటాడి ఆడకుండును 3 విషయాలు ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందండి. ఒక ఆయన ఒక బొమ్మ తయారు చేశారు. ఆ బొమ్మకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే, కాసేపు ఆట ఆడకుండా ఉంటుంది, కాసేపు ఆట ఆడుతూ ఉంది, కాసేపు ఆడకుండానే ఉంటూ ఆడుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఆ బొమ్మలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎలా ఉంది అంటే, ఆ బొమ్మలో ఉన్నటువంటి టెక్నాలజీ 3 స్టేజెస్ లో ఉంది. 3 స్థాయిల్లో ఆ యొక్క ఆ బొమ్మను తయారు చేసినటువంటి వారు ఆ టెక్నాలజీని 3 స్థాయిల్లో వినియోగించారు. ఎంత అద్భుతమో చూడండి. ఆ బొమ్మ ఏదో కాదు, ఈ శరీరం అనేటువంటి బొమ్మ. ఈ శరీరం అనేటువంటి బొమ్మలో టెక్నాలజీ ఎలా వినియోగించారో 3 స్థాయిల్లో వినియోగించారు. ఎలా ఉందో చూడండి. ఒకటి, ఆడట్లేదట, ఒకసారి ఆట ఆడుతూ ఉంది. 2 చెప్తున్నారు, ఒకసారి ఆట ఆడుతుంది, ఒకసారి పూర్తిగా ఆడట్లేదు. ఆట ఆడటం అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ. ఈ శరీరం ఉందనుకోండి, ఈ శరీరములో జాగ్రత్త అవస్థలో పూర్తి స్థాయిలో ఆట ఆడుతూ ఉన్నాడు. కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, ముక్కులతో వాసన ఎరుగుతూ, నాలుగుతో రుచులు ఎరుగుతూ, చర్మంతో స్పర్శలు ఎరుగుతూ, అనేకమైనటువంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా అనుభవిస్తూ అన్ని కార్యకలాపాల యందు కూడా నిమగ్నమై ఉండి తన యొక్క పాత్రను పోషిస్తూ చాలా చక్కగా ఆట ఆడుతూ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. ఇది ఆట ఆడటం అంటే. ఆట ఆడటం అంటే ఇది అంటే ఓకే అంటే అర్థమవుతుంది. ఈ బొమ్మ అద్భుతంగా ఆట ఆడుతుంది. రాత్రి 10 అయిన తర్వాత మంచం మీద పడుకుందండి. ఈ బొమ్మ మంచం మీద పడుకుంది, కాళ్ళు కదలట్లా, మామూలుగా రోబో లాగానే ఉంది. ఎలా ఉంది? ఒక రోబో లాగానే ఉంది. మనం మార్కెట్లో కొనుక్కొచ్చినటువంటి ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా పడుందనమాట. రాత్రిపూట చేతులు కదలట్లా, కళ్ళు రెప్పలు కదలట్లా, నాలుక కదలట్లా, అసలు శరీరంలో ఉన్నటువంటి చాలా భాగాల వరకు కూడా ఏమీ పనిచేయట్లా. అంటే ఏమన్నారు? ఆట ఆడట్లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆట ఆడింది. నిద్రావస్థలో ఉన్నప్పుడు, సుషుప్తిలో ఉన్నప్పుడు, బాగా నిద్రపోయేటువంటి సందర్భంలో అసలు ఆడట్లేదు, ఏమీ కూడా ఆట ఆడట్లేదు. ఇప్పుడు ఇక చూడండి, ఇంకెప్పుడు సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ ఉందనుకోండి, శరీరం అలాగే ఉంది, శరీరం కదలట్లేదు, కానీ శరీరంలో ఉన్నటువంటి మనస్సు ఇంకో రూపాన్ని సృష్టించుకుంది. కలలు కంటూ ఉంది. ఎలాంటి కల కంటూ ఉంది? చిన్న 6 అడుగుల శరీరంలోనే ఉంటుంది అది. ఆ 6 అడుగుల శరీరంలోనే మనసు ఉంటుంది. శరీరాన్ని కదిలించట్లేదు. కదిలించకుండానే ఒక కొత్త లోకాన్ని సృష్టించుకుంటుంది. ఆ లోపల ఉన్నటువంటి మనసే ఒక ట్రైన్ సృష్టించుకుంది. వేల మంది జనాన్ని సృష్టించుకుంది. ఒక యాత్ర వెళుతూ ఉంది. అది కాశీ వెళ్ళింది. అంటే మనసు కాశీ వెళ్ళింది. అక్కడ చూడవలసినటువంటి విశ్వనాథ స్వామిని దర్శించింది.
విశాలాక్షి అమ్మవారిని దర్శించింది, అన్నపూర్ణాదేవిని దర్శించింది, కాలభైరవుని దర్శించింది, గంగానదిలో స్నానం చేసింది, కాశీ మొత్తం పర్యటించింది, మొత్తం వచ్చేసింది. వారం రోజులు పర్యటన. గయ వెళ్ళింది, బుద్ధగయ వెళ్ళింది, త్రివేణి సంగమంలో స్నానం చేసింది, అయోధ్య వెళ్ళింది, నైమిసారణ్యం వెళ్ళింది. ఇట్లా వారం రోజులు ట్రిప్ వేసుకొని వచ్చింది. ఇది మొత్తం కూడా ఎంత టైం పట్టింది? 10 నిమిషాల్లోనే ఇన్ని యాత్రలు తిరిగి వచ్చింది. పడుకున్నటువంటి 10 నిమిషాల్లోనే ఇన్ని యాత్రలు తిరిగి వచ్చింది. వారం రోజుల జర్నీ, వేల మందిని కలవటం, ఇవన్నీ కూడా ఆ యొక్క శరీరంలోనే తాను ఒక కొత్త సృష్టి చేసుకుంది. చూడండి, శరీరం ఆడట్లేదు, శరీరం కదలట్లేదు, కానీ తాను ఆడుతుంది. 3 స్టేజ్లు చెప్పారు. ఒకటి జాగ్రత్త అవస్థలో పూర్తిగా ఆడుతుంది, సుషుప్తావస్థలో అసలు ఆడకుండా పడుకుంటుంది, కానీ స్వప్నావస్థలో శరీరం అలాగే పడుకుంటుంది, కానీ మనస్సు అనేకమైనటువంటి లోకాలను సృష్టించుకొని, అనేకమైనటువంటి విషయాలను సృష్టించుకొని, అనేకమైనటువంటి అనుభవాలను పొందుతూ కలలు కంటూ ఉంది. కలలు కనటం అనేటువంటిది ఇది 3వ అవస్థ. 3 రకాల స్థితులను పొంది ఉంది. ఆటాడి ఆడకుండును, ఆటాడి ఆడకుండును, ఆట ఆడుతూ ఆడకుండం, ఆటాడి ఆడకుండును, ఆటాడించేటివాడు అతడేరా కర్త, అన్నిటికీ ఈ అచలము అకర్త, చేటుపాటుల రెంటి చేయవచ్చు ఫలము, ముమ్మాటికి అనుభవించి మరణ జననములంద అతడేరా కర్త, అన్నిటికీ అచలము అకర్త అని చెప్పారు. చూడండి, శరీరాన్ని ఎవరు తయారు చేశారు? ఈ శరీరంలో ఎవరున్నారు? ఈ శరీరం ద్వారా ఎవరు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నారు? చేటు పాటుల రెంటి చేయవచ్చు ఫలము, ముమ్మాటికి అనుభవించి జనన మరణములను అతడేరా కర్త. అంటే లోపల ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఇవన్నీ చేయించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే కర్త తప్ప అచలం అనేటువంటిది అకర్తగా ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు సూచన చేసుకుందాం. అంటే బ్రహ్మము ఈ యొక్క బ్రహ్మాండాన్ని సృష్టించుకొని ఈ బ్రహ్మాండంలో తానే అనుశ్చితమై వ్యాపించి ఉన్నాడు. ఇంకా మనకు అర్థం కావడానికి తేలిక అని చెప్పారంటే, బ్రహ్మమే బ్రహ్మాండముగా మారింది. బ్రహ్మమే బ్రహ్మాండముగా మారింది. 84 లక్షల జీవ ఉపాధులతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క చరాచర జగత్తుగా మారింది బ్రహ్మమే. బ్రహ్మము కన్నా బ్రహ్మాండము వేరు కాదు, బ్రహ్మాండము బ్రహ్మము కన్నా భిన్నము కాదు. బ్రహ్మమే బ్రహ్మాండము, బ్రహ్మాండమే బ్రహ్మం. అంటే బ్రహ్మములో బ్రహ్మాండం అనేటువంటిది ఒక భాగము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది అర్థం కావటం కోసం మనకు పురుష సూక్తంలో కూడా పెద్దలు సూచిస్తారు. త్రిపాదస్య అమృతం దివి అన్నారు. త్రిపాదస్య అమృతం దివి అన్నారు. అంటే పరమాత్మను ఒక 4 భాగాలుగా విభజించినట్లయితే, ఆ బ్రహ్మమును 4 భాగాలుగా విభజించినట్లయితే అందులో 3 భాగాలు ఇంకా సృష్టిలోకి రాలేదట. ఆ 3 భాగాలు ఇంకా అమృత స్వరూపంగానే మిగిలి ఉందట. ఆ ఒక భాగం ఏదైతే ఉన్నదో, త్రిపాదస్య అమృతం దివి, 4 భాగాలు అలాగే ఉంది. ఇంకొక భాగం ఏదైతే ఉన్నదో ఆ ఒక్క భాగంలోనే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి 14 లోకాలతో ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటితో కూడి ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా ఆ యొక్క ఒక్క పాదంలోనే ఉన్నది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి, మనకు కనిపిస్తూ ఉన్నటువంటి అనేక పాలపుంతలతో కూడి ఉన్నటువంటి, అనేకమైనటువంటి గెలాక్సీలతో కూడి ఉన్నటువంటి అనంతమైనటువంటి ఈ విశ్వం మొత్తం కూడా, అనేకమైనటువంటి లోకాలతో కూడి ఉన్నటువంటి ఈ విశ్వం మొత్తం కూడా ఒక్క ఆ పరమాత్మలోని ఒక భాగం మాత్రమే. మిగతా 3 భాగాలు ఇంకా సృష్టి భాగంలోకి రాలేదు అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది. కానీ బ్రహ్మమును 4 భాగాలుగా విభజించినప్పుడు అందులో 3 భాగాలు అమృత స్వరూపంగానే ఉంది, ఒక భాగం మాత్రమే సృష్టి జరిగింది. ఆ ఒక భాగంలోనే ఇవన్నీ ఉన్నవి అని మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆ ఒక్క భాగంలో కూడా బ్రహ్మమే ఈ యొక్క బ్రహ్మాండంగా మారాడు. బ్రహ్మం కంటే బ్రహ్మాండం భిన్నం కాదు. ఇది ఓకే, అర్థమైంది. ఇట్లా మారాడు అని మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. అంటే శాస్త్రంలో మనకు అర్థం కావటం కోసం మహాత్ములు ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వారి అనుభవాన్ని జోడించి మనకు సూచించడం అనేటువంటిది
జరిగింది. అంటే ఇప్పుడు మనం అనేకమైనటువంటి జన్మలలో దుఃఖాన్ని పొందుతున్నాం కదా! వందలాది జన్మలందున దుఃఖమొందినదెవరు తండ్రి అని మనం అనుకుంటూ ఉన్నాం కాబట్టి, ఈ అనేకమైనటువంటి జన్మలలో దుఃఖాన్ని పొందడానికి పొందినది ఎవరు? నేనా? ఇంకెవరైనా ఉన్నారా? అనేటువంటి ప్రశ్నకు అనేటువంటి అంశానికి మనం సమాధానం కోసం ఈరోజు అన్వేషణ చేస్తూ ఉన్నాం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.